ఇరాన్ అయితే అణుబాంబుని ఆపే ప్రసక్తి లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ధోరణిలోనే అది ఉంది. ఎస్పెషల్లీ మొక్తజా కొమైనీ ఇప్పుడు బయటికి రాలేదు. ఆయన చనిపోయాడా బ్రతుకున్నాడా అన్నది ఇంకా తేలలేదు. కానీ మొక్తజా కొమైనీ ఏదైతే కోరుకున్నాడో అదే తరహా వ్యవహారమే అణుబాంబు కంపల్సరీ అని మొక్తజా కొమైనీ చెప్పారన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి లెక్క. ఏదైతే ఇప్పటికీ కూడా ఆయన పేరుతో అణుబాంబు తయారు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు తప్ప వెనక్కి పోవడానికి సిద్ధంగా లేరు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా అందుకు సిద్ధంగానే ఉంటున్నారు, ఇంకా ఉండబోతున్నారు అన్నటువంటి పాయింట్ కూడా స్పష్టమవుతోంది. ఏదైతే ఈవెన్ మొక్తజా కొమైనీ లేకపోతే అతని కొడుకు రేపు దాంట్లోకి రంగంలోకి దిగుతాడు. అతనికి కూడా అణుబాంబు తయారు చేయాలని ఉంది. కాబట్టి అక్కడున్న యురేనియాన్ని వెనక్కి తీసుకునే దాకా ఖచ్చితంగా ప్రమాదమే అని తేల్చి చెప్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ యాక్టివిటీ నడుస్తుంది అని తేల్చి చెప్తున్నారు.